ఒకరోజు ఒక తల్లి తన కుమారుడు భయంకరమైన ఒక వ్యాధితో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె ఒక మాట చెప్పింది. ఒకవేళ నా కుమారుడు బ్రతికితే దేవుని సేవకు నేను నా కుమారుడిని ఇస్తాను అని చెప్పి దేవుడితో నిబంధన చేసింది. తను బాగుపడ్డాడు, మంచిగా అయ్యాడు, ఆరోగ్యం వచ్చింది. కొద్ది రోజుల తర్వాత దేవునిలో మెల్లిగా 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 పడిపోయింది. నేను చాలాసార్లు చెప్పాను, అక్క నీ కుమారుడు దేవుడికి ఇస్తానన్నావు కదా, దేవుడికి ఇవ్వడం అంటే ఏంటి? దేవుడు పని చేయటానికి దేవుని మందిరంలో ఆ రోజు సమవేలు చేసినట్లాంటి సేవ కాదు కదండి సమర్పణ అంటే. ఈ రోజుల్లో కనీసం దేవుని మందిరానికి తీసుకురావాలి, ప్రార్థన చెయ్యాలి కదా, దేవునిలోకి నడిపించాలి కదా అని చెప్తున్నప్పుడు ఇంకంత బాగలేదు అది ఇది అని ఎన్నెన్నో రీజన్స్ చెప్తూ ఉండేదండి. కొద్ది రోజుల తర్వాత అంటే కొన్ని ఇయర్స్ అయిపోయింది, మళ్ళీ ఏదైతే వ్యాధి పోయింది అనుకొని ఆమె దేవుని విడిచిపెట్టిందో ఆ వ్యాధి మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ కుమారుడు చనిపోయాడు. ప్రియ తల్లి, ఈరోజు అలాంటి తల్లిలాగా అన్న లేదండి. అన్న ఎలా ఉంది అంటే దేవుని సన్నిధిలో ఏ వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాన్ని ఆమె నిలబెట్టింది. అంటే నిబంధన చేసిన తల్లి తన కుమారుడి జీవితంలో పిలుపులు నిలబెట్టింది. ఈరోజు చాలామంది కొంతమంది యవనస్తులు చెప్తుంటారు, అక్క నాకు దేవునిలో ఎదగాలనుంది కానీ మా అమ్మ అనుమతించట్లేదు, దేవునిలో ఎదగాలనుంది కానీ మా నాన్న అనుమతించట్లేదు. అంటే దేవుడు పిలుపు కలిగిన వాళ్ళని కూడా తల్లిదండ్రులు ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆటంకపరిచే ఒక తల్లిలాగా లేదు.